మలక్పేటలో పొన్నంకు చేదు అనుభవం ఎదురైంది. పిల్లి గుడిసెలు ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సందర్శించేందుకు వెళ్లిన మంత్రి పొన్నంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండ్లు రాని వాళ్లు ఒకేసారిగా మంత్రి పొన్నం ప్రభాకర్పై సీరియస్ అయ్యారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తాము కూడా లబ్ధిదారులమంటూ అడిగినా పట్టించుకోకుండా వెళ్లాడంటూ మంత్రిపై సీరియస్ అయ్యారు. మనం విజువల్ చూస్తున్నాం. మంత్రి పొన్నం ప్రభాకర్ కు చేదు అనుభవం ఎదురైనట్టు తెలుస్తుంది. పిల్లి గుడిసెలు ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సందర్శించేందుకు వెళ్లిన మంత్రి పొన్నంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండ్లు రాని వాళ్లు ఒకేసారిగా మంత్రి పొన్నం ప్రభాకర్ పై సీరియస్ అయ్యారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తాము కూడా లబ్ధిదారులమంటూ అడిగిన పట్టించుకోకుండా వెళ్లాడంటూ మంత్రిపై సీరియస్ అయ్యారు బాధితులు. పుణ్యానికి వచ్చిన స్థలం కాదు, మా ల్యాండ్ ఇది. మా సంబంధించి మా తాత ముత్తాతల నుంచి వచ్చింది. మా పిల్లలు ఎక్కియకుండా ఎవడికో ఎట్లు ఇస్తే ఎట్లా ఒప్పుకుంటాం? మా పిల్లలు ఉండరు కదా, మరి మా పిల్లలు ఏమైంది? ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయిండు. అంత మాత్రం రావాలెందుకు? ఎవడు రమ్మన్నాడు? ఎవడు పిలిచిండు? ఎవరికి పడితే వానికి ఇచ్చేస్తావా? ఈడు ఉన్నోళ్ళకు ఇంకా రాసి ఉన్నాయి ఇండ్లు, మరి ఎవరికి ఇయ్యలే, అట్లనే పెట్టిండు. పెండింగ్ ఉన్నది. ఎందుకు వచ్చినావు? ఏం పని చేయడానికి వచ్చినావు నువ్వు? దేనికోసం వచ్చిండు చెప్పు? ఏం బీకనికి వచ్చిండు ఆయన? ఏం బీకనికి వచ్చిండు? ఈడ ఉన్నోళ్ళనే పరిష్కారం చేయలే. నువ్వు ఎవరినో తీసుకొస్తా అంటే మేము ఎక్కడ పోవాలా? ఇళ్ళకి రానిస్తామా? ఫస్ట్ అడుగు పెట్టమను. ఎవడైనా సరే పానం ఉన్నా ఒకటే పోయినా ఒకటే. వాడు ఎట్లా అడుగు పెడతాడో ఎట్లా మనసుడో మేము కూడా చూస్తాం. మాకు ఇల్లు ఇస్తారు అన్నారు. మాకు ఇల్లు ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది అన్న. మాకు ఇల్లు ఇవ్వండి. చాలా మాకు అట్లా చేసి ऑफिस को जा रहे भैया, ऑफिस को भी जा रहे, देते बोल रहे हम लोग को भी जा दे रहे, वहाँ से भी हम लोग बहुत किराया लगा के जा रहे, हम लोग बहुत आस में जा रहे. मिनिस्टर भी आए, कुछ भी नहीं बोल रहे भैया. मिनिस्टर भी नहीं बात कर रहे, चले जा रहे कार में बैठ के. हम लोग बहुत तकलीफ में, किराए से भी घर नहीं दे रहे. किराए से भी रहे तो घर खाली करो बोल रहे. हम लोग कैसा रहना बोलो? इतने दिन से हम लोग को फिरा रहे, बहुत फिरा रहे. हम लोग कैसा रहना बोलो? गरीब है हम लोग, बहुत खाने को खाना नहीं रहना हम लोग को भी. और मेरे दोनों बच्चों को नहीं मिला. और हमारे वो अम्मा तीन पे बना बोलता, नहीं 9 पे बनाते बोले. 9 बना रहे, कई बना रहे बोलता. हम तुम्हारे बच्चों को भी देते बोले. अब क्या हुआ? हमारे घरों को हमारे बच्चों को दे रहे, वहाँ के लोगों को ला के दे रहे. यहाँ कह रहे हैं मिनिस्टर आया ना. मिनिस्टर आया, कुछ नहीं बात कर रहे, ढकल दे रहे. మంత్రి పొన్నం ప్రభాకర్ కు నిరసన శాఖ తగిలింది. మలక్పేటలో ఉన్నటువంటి బాధితులు తమకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కావాలని అడగ్గా మంత్రి తమను పట్టించుకోకుండా వెళ్లిపోయాడంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, డీటెయిల్స్ ఏంటి?
సందీప్, మలక్పేట నియోజకవర్గంలోని సైదాబాద్ మండలంలో పిల్లి గుడిసెలలో ఉన్న డబుల్ బెడ్రూమ్లను ఈ రోజు ఉదయం హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. పిల్లి గుడిసెలలో ఉన్న డబుల్ బెడ్రూమ్ లో ఎన్ని ఇంకా పెండింగ్ వర్క్స్ ఏమున్నాయి, డబుల్ బెడ్రూమ్ లో ఉన్న గదులు, వంట రూము తదితర వాటిని ఆయన పరిశీలించారు. అయితే ఇప్పటికే డబుల్ బెడ్రూమ్ లో నివాసం ఉంటున్న వారితో ఆయన మాట్లాడారు. వారికి అందుతున్న సౌకర్యాలపైన కూడా ఆరా తీశారు. అనంతరం చెంచల్గూడ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ నూతన భవనాన్ని పరిశీలించారు. భవనం పూర్తయినప్పటికీ ఇంకా వసతి సౌకర్యాలు కల్పించలేదని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఇక్కడ జరుగుతున్నప్పుడు ఆయనకు ఒక్కసారిగా కూడా మహిళల నుండి ఒక్కసారిగా కూడా ఆయనకి నిరసన అనేది మొదలైంది. ఆయనకి మలక్పేటలో మంత్రి పొన్నం ప్రభాకర్ కి చేదు అనుభవం ఎదురైందనే చెప్పుకోవాలి మనము. ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సందర్శించేందుకు వెళ్లిన మంత్రి పొన్నం ప్రభాకర్ పై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ముగ్గురు మహిళలైతే తారాస్థాయికి వెళ్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక మహిళ అయితే ఎందుకు వచ్చారు, మీకు ఇక్కడ ఏం పని ఉంది, ఏం పీకడానికి వచ్చారంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇంకో వృద్ధురాలు మహిళ అయితే తన ఇద్దరు కూతుర్లకి ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్ అనేది రాలేదంటూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకో మహిళ కూడా రోధిస్తూ కూడా చెప్పారు, ఎప్పుడు ఇస్తారు మాకు డబుల్ బెడ్రూమ్లు, ఎప్పుడు ఇస్తారు, మేము ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ హయాంలో మాకు డబుల్ బెడ్రూమ్ రాలేదు, ఈసారి కాంగ్రెస్ హయాంలో మాకు వస్తుందనే ఆశతోని మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేశామంటూ కూడా వాపోతున్నారు. సో ఇవన్నీ కూడా మనకు ఆన్ ది విజువల్ లో కూడా మనం క్లియర్ గా చూస్తున్నాము. మంత్రి పొన్నం ప్రభాకర్ పై ఒక్కసారిగా సీరియస్ అయ్యారు. అక్కడ బాధితులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తాము కూడా లబ్ధిదారులమంటూ అడిగినా పట్టించుకోకుండా మంత్రి వెళ్లిపోయాడంటూ కూడా ఒక్కసారిగా ఆగ్రహం వెలిపుచ్చారు. ప్రస్తుతం కొద్దిసేపటి కిందట మలక్పేట సైదాబాద్ ప్రాంతాల్లో మంత్రి పర్యటన నేపథ్యంలో కాస్త ఉద్రిక్త వాతావరణం నెలకొనింది. ఎందుకంటే ఎన్నో రోజులుగా కూడా వాళ్ళు అక్కడ అందరూ కూడా వేచి చూస్తున్నారు, ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇస్తుంది అని. నిన్న కేబినెట్ మీటింగ్ లో కూడా ఇందిరమ్మ ఇళ్ల గురించి కూడా కేబినెట్ సమావేశం అయింది. దీనిపైన కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సో అయితే గత ప్రభుత్వం నుండి కూడా డబుల్ బెడ్రూమ్ హౌస్ అనేది కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రామిస్ చేశారు. అర్హులైన వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నప్పటికీ పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా గత ప్రభుత్వం నుండి కూడా డబుల్ బెడ్రూమ్లు అనేటివి ఇంప్లిమెంట్ కాలేదు. సో దీంతో ఈ కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వంలోనైనా తమకి ఏమైనా ఊరట లభిస్తుందేమో, ఈ కొత్త ప్రభుత్వం అయినా ఇందిరమ్మ ఇళ్ల పేరిట తమకు ఇళ్లు ఇస్తారేమో అనే ఆశతో కూడా ప్రజలందరూ కూడా ఉన్నారు. సో అయితే ఇప్పటి వరకు దీనిపైన ఎలాంటి ప్రోగ్రెస్ లేకపోవడము, దీంతో మంత్రి అక్కడికి వెళ్లి వాళ్ళతో మాట్లాడుతున్న సమయంలో కూడా వాళ్ళు ఒక్కసారిగా మహిళలు తీవ్ర ఆగ్రహం వెలుబుచ్చారు. తమకి ఎప్పుడు ఇస్తారు ఇళ్లు అంటూ కూడా వాళ్ళు మంత్రిని నిలదీశారు. సో మంత్రిని కొన్ని వాళ్ళకి అక్కడ స్థానిక సమస్యలు ఏవైతే ఎదుర్కొంటున్నారో వాటి గురించి కూడా మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కానీ మంత్రి పట్టించుకోకుండా వెళ్లిపోయాడంటూ కూడా వారు ఒక్కసారిగా కూడా తీవ్రంగా ఆగ్రహం వెలుబుచ్చారు. అసలు డబుల్ బెడ్రూమ్ ఇస్తాను ఎందుకు ప్రామిస్ చేశారు, ఇప్పటి వరకు అసలు దాని కనీసం ఊసే లేదంటూ కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మహిళల ఆగ్రహం ఒక్కసారిగా చూసి మంత్రి ఇమీడియట్ గా కూడా అక్కడ నుంచి తన కాన్వాయ్లో వెళ్లిపోయారు. ఇంకా ఆ మహిళలు అక్కడ ఆగ్రహ జ్వాలలు ఇంకా కూడా వెలుబుస్తున్నారు. తమ పరిస్థితి ఏంటి, వర్షాలు పడితే తమ గుడిసెలో నీళ్లు వస్తున్నాయి, తమకు డబుల్ బెడ్రూమ్ వస్తుందేమో అన్న ఆశతోనే ఉన్నాము, ఈ ప్రభుత్వం అయినా ఇస్తుంది అంటే కనీసం ఈ ప్రభుత్వం కూడా అసలు పట్టించుకోవట్లేదు, కేవలం ప్రకటనలు మాత్రమే చేస్తుందంటూ కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సందీప్.